దాంట్లో వింతే ఉన్నా చెప్పరా. ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సింది కాబట్టినే పెళ్ళి అవుతుంది మనకి. సరేలే గాని, అరే వెంకీ, బస్ మాట్లాడినావా లేదా మరి? అసలే జరగక మనకి ఒక్కసారి పెళ్ళి అవుతుందిరా. మనకి నేను బస్సు మాట్లాడుకుంటుంటున్నారా, ఎప్పుడో మాట్లాడినా బస్సు ఇట్లా అవన్నీ మాట్లాడి పెట్టేసిన. అవునరా, అసలు నీకేమైందిరా పెళ్లి కొడుక అంత మౌనంగా ఉన్నావు? ఏమోరా, పెళ్ళి అంటే నాకే భయంగా ఉంది. అసలు నాకే నమ్మబుద్ధి అవడం లేదు. మేమే నమ్ముతలేం, ఇక నువ్వేం నమ్ముతలేవులే గాని మామ. ఈ తాగుడు అయిపోతే మనం పడుకొని మళ్ళీ రేపు పొద్దున యాల పొద్దుగానే లేచి స్టార్ట్ అవ్వాలి. అవునరా అవును, తొందర తాగేసి తాగేటోళ్ళు పొలం పారింటికి. ఇక రేపు పొద్దుగాలనే లేవాలి మళ్ళా. అసలు పొద్దుగాల పెళ్లి కొడుకు మంచిగా నున్నా ఉండాలి. సరేరా, నేను వెళ్తున్నా. మీరందరూ నిమ్మలంగా తాగి జాగ్రత్తగా రండి. ఓకే అమ్మా, ఓకే ఓకే, నిమ్మలంగా పో. అరే నాకు మంది ఎక్కువైందిరా మామ, నేనే వాడుకుంటా. కనుకత్తే తినేలా అవుతావురా నువ్వు. నీకు మంది ఎందుకు ఎక్కువ కాదు, బాగా ఎక్కువ అవుతుంది. పని అన్నాడు. ఊరు పాడుకో ఇట్లా పడ్డావేంద్రా. సరే సరే మామ, అవన్నీ తీసుకొని పంపారుగా, ఏం చేద్దాం మరి. మళ్ళీ పొద్దుగాలనే లేవాలపా. రోజు అన్నం తింటాను, లేకపోతే ఇంకేమన్నా తింటానారా? ఇంతగానో పంది బరువు ఉన్నాయారా. పంది పిల్లలు ఎక్కడ తాగి పన్నుని పలకరెత్తులే గాని ఇక నడు ఇక ఇడ వండరా పడుకో పండు. పంది లెక్క దుడ్డ లెక్క బరువును. అరసీను వాడిని పండబెట్టినవారా? ఎవరిని వీడత్తాడు, వీని కింద వండబెట్టినా అని చూస్తే గిట్టనని తిడతాడేమో. వీనికి వెళ్ళిన సావుకు వచ్చిందిగా. ఈ బక్క బాడకవర్రా, ఎడ పండబెట్టినావు? ఇటు చూడు మావా. పాపం వానికి కింద వండబెట్టినావు కాదురా, ఆడ కాదురా, చక్కగా స్లాబ్ నుంచి కింద ఇసిరేనుంటి పీడ వదులు. ఏ జరుగు నేను మంచాల వండబెడతా, జరుగు. ఆయన ఎట్లా చూసుకోవాలి మనం మంచిగా ప్రేమగా చూసుకోవాలరా. వీడు మంచాల వండాడు, నన్ను వండడియాడు. ఏమోలే మావా, ఇక పడుకుందాంపా. వీడేంది పొద్దుగానే రమ్మని వీడు ఎత్తుకొని కూర్చున్నాడు ఎదురుగా, ఇంటి ఎదురుగా. ఒరే మామ, ఏందిరా అట్లున్నావు? వచ్చిందా? రండి. సరే వెంకట్, అక్కడ బస్సు వచ్చింది, వెళ్ళి డెకరేషన్ చేయండి తొందర. బస్సు మేము డెకరేషన్ చేస్తాం గానీ ముందు పోయి నీ డెకరేషన్ చేసుకోపో. నువ్వు ఇప్పి చూపించింది చాలు గాని. సరే మామ, పోయేస్తా 2 నిమిషాలు. వీని అబ్బా, వీడు ఏం మనిషి అర్థమైతలేదు మామ. పొద్దుగాల 6 గంటలకు రమ్మన్నాడు, టైం చూస్తేనే 8 అవుతుంది. వీడు ఇంకా రెడీ అవుతలేరు. ఎక్కడో అక్కడనే మూతులు ముక్కులు ఇప్పుడిప్పుడే చీదుతారు. ఎప్పుడైతుందో ఏమో మామ. వీడు మళ్ళొత్తాడేంద్రా ఫాల్తు పడకావు. అరే ఏమైందిరా, స్నానం చేస్తానని పోయి మళ్ళీ వచ్చినావు? ఇప్పుకొని ఊరు మొత్తం తిరిగి రాపురా, సరిపోతుంది. అరే ఆడ బాత్రూమ్ కాలు లేవురా స్నానం చేద్దామంటే. ఆడోళ్ళంతా కలిసి లైన్ కట్టిండు, నేను ఎడ చేసేరా స్నానం. అరే అదంతా కాదు గాని మన ఊరు బయట ఉన్న చెరువులో దొరికిపోరా, దరిద్రం వదులుతుంది. పాపం పెళ్లి రోజు ఏమంటున్నారు అవన్నీ. మామ ఇదంతా కుదరదు, ఇదంతా టైం వేస్ట్. గానీ పెళ్లి కొడుకు అంటే నువ్వే ముందుగా రెడీ, నలుగురు చెప్పాల మామ. చక్కగా నువ్వు ఇంట్లో పోయి టవల్ ఇట్లా సోపు ఇట్లా తెచ్చుకోపో. ఆ పక్కన చిన్న చెట్టు పక్క ఉంటున్న బోరింగ్ కాడ తానం చేద్దుపో, తొందరపో. ఒరే చేసుకోపోయేదానికి చూపించుకోవాలి గాని ఊళ్ళు. నువ్వేంద్రా ఊరు మొత్తం చూపించేటట్టు బోరింగ్ కాడికి పోదాం అంటాను. పెళ్లి కొడుకుంటా నేను, చూసి చెప్పురా. అరే చిన్న బాత్రూమ్ కాలేని, తొందర రారా. అరే చిన్న, నేర్పున్న దోస్తుగాలు కూడా పొద్దుగాల రెడీ అయిపోరా, తొందర చిన్న. నీకేం మాయరం పుట్టిందిరా, పొద్దున్న లేవమంటే లెత్తలో. నాడు బాత్రూమ్ కాలు స్నానం చేస్తున్నాడు. వాడు తానం చేసేస్తాడు కానీ నాయన, మీరు ఆడ కూర్చొని మీ ఇద్దరు ఆడ. అరే వీని పెళ్లి మన సాగుకు వచ్చింది కానీ వీని పెళ్లి అయినప్పుడు ఇంకెన్ని కష్టాలు పడతాం అది చూడాలి. మామ నేను వచ్చేసా. సేమ్ గుళ్ళ పంతులు లెక్కనే ఉన్నావు కానీ మీ అందరు రెడీ అయ్యారు. పొదం పైగా బస్సు ఎక్కుదాం పై. అరే మామ నాకు విండో సీట్ కావాలరా, విండో సీట్. పోయి కచ్చిఫ్ అయిపోరాడా. సరే మామ, కచ్చిఫ్ నీకోటి నాకోటి ఎత్తది. అరే ఇదేమన్నా ఆర్టీసీ బస్ అనుకుంటారా? మంచి కచ్చిఫ్లు వేసుకుంటాను. నువ్వు పెళ్లి బస్ రా. ముందు చుట్టాలందరూ కూర్చొని మనం ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ అయ్యాం రా. అరే నాకైతే విండో సీట్ కావాలరా, నాకైతే వామిటింగ్ వస్తుంది, మళ్ళీ ముందుగానే చెప్తాను. అరే వీనికి వామిటింగ్ వస్తుందంటాను కదా, వీని పక్కన కూడా ఒక వామిటింగ్ అని కూసేటంట. వామిటింగ్ చేసుకోకుండా ఇద్దరు ఒకరి మీద ఒకరు పడకుండా వామిటింగ్ అనేది ఆపుకుంటారు.
ఫస్ట్ చుట్టాలైతే కూర్చొనిరా, మీరు ఆగండ్రా మీరు. వాళ్ళు కూర్చున్నాక మనం ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ అయ్యాంరా. సరేనే బాయ్, సరే. అసలు ఈ బస్సు ప్రయాణంతోనే మా కథ మొదలయింది. ఎక్కడికి వెళ్తుందో చూద్దాం.